నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుణదలలో విద్యుత్ సౌధ ప్రారంభించిన గవర్నర్, మరో విడత సంస్కరణలు ఉంటాయని సీఎం వెల్లడి. విభజన నాటి ఏపీ రెవెన్యూ లోటు 4117 కోట్లుగా తేల్చిన కేంద్రం, రుణమాఫీ, పింఛన్లు, విద్యుత్ బకాయిలను పరిగణించలేమని వెల్లడి. అలిపిరి దాడి సమయంలో వైఎస్ సానుభూతి బూటకమన్న చంద్రబాబు, విచారణ నుంచి గంగిరెడ్డిని కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపణ. అలుపెరగని గళం, విరామ మెరుగని పయనం గ్రంథాల ఆవిష్కరణ, వెంకయ్య భవిష్యత్తులో రాష్ట్రపతి కావాలని భక్తుల ఆకాంక్ష. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన గ్రామాల్లో వెంకయ్య పర్యటన, బంధుమిత్రుల ఆత్మీయ పలకరింపులు, అడుగడుగునా నీరాజనాలు. గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, ఆలస్యమవుతున్న ఓట్ల లెక్కింపు,